ఇక దర్శకుడు ప్రవీణ్ కొండ్రేగుల విషయానికి వస్తే ఈ ఏడాదిలో శుభంతో మహిళలకు మంచి ట్రీట్ ఇచ్చిన తాను పరదాతో కూడా అదే రీతిలో మహిళా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టును టచ్ చేశారు. అయితే మంచి లైన్ని తీసుకొని ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించారు. కానీ మిగతా సగం మాత్రం అదే మొమెంటంలో కొనసాగలేదు. అలాగే కొన్ని పాత్రలని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా తన వర్క్ మాత్రం పూర్తిగా మెచ్చుకునేలా అనిపించలేదు. ఈ చిత్రంలో మంచి కథ ఉంది, కానీ స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా అనిపించదు. ముఖ్యంగా పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. అనుపమ రోల్లో కూడా ఆమె పాత్ర చేసే పోరాటంలో అంత డెప్త్ కనిపించలేదు. అలాగే కథనం ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనుకుంటే సెకండ్ హాఫ్లో అసలు సమస్య మొదలవుతుంది. ఎమోషన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. దర్శన రోల్ని ఇంకా డెవలప్ చేసి మరింత స్క్రీన్ టైంని ఉంచి ఉంటే బాగుండేది. ఇక రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ మీనన్ లాంటి వారు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేదు. యువ నటుడు రాగ్ మయూర్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఇక సెకండ్ హాఫ్లో కోల్పోయిన ఇంట్రెస్ట్ క్లైమాక్స్ వరకు అలా కొనసాగుతుంది.